ఇంకేం చేయొచ్చు? బ్యాండేజ్, ఇంకా అర్థం కాలేదు గట్టిగా. అప్లై ఆయింట్మెంట్ అండ్ లీవ్ ఇట్. సో దే ప్lenty ఆఫ్ ఆప్షన్స్, అవునా కదా? సో చైల్డ్ విల్ బి అరౌండ్ 1 year ఆఫ్ ఏజ్. సో 1 year వాళ్ళకి సూచర్ చేయాలంటే మనం గట్టిగా కళ్ళు చేతులు కట్టేసి వాడు ఏడుస్తుంటే వాడికి ఒక దెబ్బలేసి వాడు బలవంతంగా మొహం చుట్టేసి గట్టిగా వేసి చేయాలి ఏదో ఒకటి కదా. పాపం వాడు ఎంత ట్రామాటిక్ ఫీల్ అవుతాడు, నెక్స్ట్ డే హాస్పిటల్లో అంటే భయపడతాడు. సో దట్స్ నాట్ అవర్ ఇంటెన్షన్ టు స్కేర్ దమ్. సో వీ హ్యావ్ టు ట్రై టు బీ ఫ్రెండ్లీ, ట్రీట్ దమ్ యాజ్ నార్మల్ చైల్డ్. సో వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తూ మెల్లిగా డ్రెస్సింగ్ ఏదో ఒకటి చేయొచ్చు. అదే డీప్ కట్ బాగా బ్లీడింగ్ అవుతుంది అనుకో, సో వీ హ్యావ్ టు సూచర్ దమ్. కానీ సూచరింగ్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్. సమ్టైమ్స్ టు సూచర్ 1 year old వీ హ్యావ్ టు గివ్ దమ్ సెడేషన్. మత్తు ఇచ్చి పడుకోబెట్టి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కదులుతున్నారు, తల అటు ఇటు తిప్పుతుంటే ఇక్కడ పొడిచేది కంట్లో పొడిస్తే అది ఇంకా మోర్ డేంజరస్. వీ హ్యావ్ టు బీ సేఫ్ ఫస్ట్. సో సేఫ్టీ కమ్స్ ఫస్ట్ బిఫోర్ ట్రీటింగ్, అవునా కదా? సో కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎవల్యూషన్ జరిగి ఏం చేశారంటే గ్లూ కనిపెట్టారు. సో టిష్యూ గ్లూ. సో 2 ఎడ్జెస్ని దగ్గరగా పెట్టుకొని పైన గ్లూ వేసామంటే అతకపోతుంది. 4-5 daysలో అది హీల్ అయిపోతుంది కూడా. సో వీ డోంట్ హ్యావ్ టు పుట్ సూచర్స్ లైక్ గుడ్ ఓల్డ్ డేస్, అవునా కదా? ఇప్పటికీ చాలా హాస్పిటల్స్ ఇంకా సూచర్సే వేస్తున్నారు, ఈ గ్లూ అందుబాటులో లేదు. సో డెఫినెట్గా బిగ్గర్ హాస్పిటల్స్, ట్రైన్డ్ పీపుల్ కెన్ డూ దిస్. ఓకే, సో సంథింగ్ టు థింక్ అబౌట్. ఎందుకు సూచర్స్ వేస్తే ఏంటి, గ్లూ వేస్తే ఏంటి అంటే, గ్లూ వేస్తే కొంచెం కాస్మెటిక్లీ బెటర్ అప్రూవల్, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. పెద్ద అయ్యాక స్కార్ మచ్చబడితే అరే నా మొహం వికారంగా ఉందని మేకప్లో దానికి మళ్ళీ బొటాక్స్లో వేసుకోకుండా చిన్నప్పుడే కొంచెం జాగ్రత్తగా గ్లూ వేసామనుకో కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు పెద్ద అయ్యాక, ఎవరు నన్ను కామెంట్ చేయట్లేదు, అవునా కదా? సో సూచర్స్ వేస్తే కూడా అగ్లీ స్కార్ పడవచ్చు, కాబట్టి గ్లూ ఇస్ somewhat better. So any serious conditions you have to call